అస్సలాము అలైకుం అండ్ హలో ఎవ్రీవన్. ఇంగ్లీష్ గ్రామర్ ఇన్ తెలుగు అనేటటువంటి ఈ సెషన్లలో ఈరోజు మనము టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనేటటువంటి అంశం గురించి మాట్లాడబోతున్నాం. ఇది ఇంగ్లీష్ గ్రామర్లోని 4వ సెషన్. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మొత్తం ఇంగ్లీష్లో 5 రకాల వాక్యాలు ఉంటాయి. మొదటిది అసర్టివ్ సెంటెన్స్, రెండవది ఇంపరేటివ్ సెంటెన్స్, మూడవది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, నాలుగవది ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఐదవది ఆప్టేటివ్ సెంటెన్స్. ఈనాటి సెషన్ లో మనము మొదటి 3 రకాల వాక్యాల గురించి తెలుసుకుందాము. తర్వాతి సెషన్ లో మిగతా 2 రకాల వాక్యాల గురించి కూడా తెలుసుకుందాం. ఈరోజు మొదటిది అసర్టివ్ సెంటెన్స్. అసర్టివ్ సెంటెన్స్ అంటే ఏంటి? అసర్టివ్ సెంటెన్స్ అంటే ఇది ఒక డిక్లరేషన్ లేదా ఒక స్టేట్మెంట్ లాంటిది. ఒక నార్మల్ వాక్యాన్ని అసర్టివ్ సెంటెన్స్ అని అంటారు. ఏ విధంగా అయితే మనము తెలుగులో కూడా సందేహాత్మక వాక్యాలు, ఆశ్చర్యార్థక వాక్యాలు లేదా ప్రశ్నార్థక వాక్యాలు, అనుమానానికి సంబంధించినటువంటి వాక్యాలు, నిషేధార్థక వాక్యాలు అని రకరకాల వాక్యాలు విన్నాము. అదేవిధంగా ఇంగ్లీష్ లో కూడా ఈ విధంగా రకరకాల వాక్యాలు ఉన్నాయి. అందులో మొదటిది అసర్టివ్ సెంటెన్స్. అసర్టివ్ సెంటెన్స్ అంటే ఒక నార్మల్ సెంటెన్స్, ఒక నార్మల్ వాక్యము, ఇందులో ఒక స్టేట్మెంట్ గానీ ఒక డిక్లరేషన్ గానీ ఉంటుంది. అందులో 2 రకాల వాక్యాలు ఉంటాయి. అసర్టివ్ లోనే మళ్ళీ 2 రకాలు. మొదటిది అఫర్మేటివ్ సెంటెన్స్, రెండవది నెగటివ్ సెంటెన్స్. అఫర్మేటివ్ సెంటెన్స్ అంటే ఏ వాక్యం అయితే పాజిటివ్ అర్థాన్ని ఇస్తుందో అటువంటి వాక్యాన్ని అఫర్మేటివ్ సెంటెన్స్ అని, ఏ వాక్యం అయితే నెగటివ్ అర్థాన్ని ఇస్తుందో దాన్ని నెగటివ్ సెంటెన్స్ అని అంటాం. ఇక్కడ మీరు ఉదాహరణను గమనించినట్లయితే హీఈస్ గోయింగ్ టు స్కూల్ అని రాశాం. ఇది ఒక అఫర్మేటివ్ సెంటెన్స్ అంటే పాజిటివ్ సెంటెన్స్. అసర్టివ్ లో మళ్ళీ అది పాజిటివ్ సెంటెన్స్. అయితే ఇంకొక ఉదాహరణ ఇస్తాను. చాలా మందికి ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు 2 ఉదాహరణలు ఇచ్చి ఇందులో అఫర్మేటివ్ ఏది నెగటివ్ ఏది అని అడిగినప్పుడు చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఉదాహరణకు హీఈస్ ఎ గుడ్ బాయ్ అన్నాం అనుకోండి, ఇది అఫర్మేటివ్ సెంటెన్స్. హీఈస్ ఎ బ్యాడ్ బాయ్ అంటే ఇది నెగటివ్ సెంటెన్స్ అంటారు. ఎక్కడ కూడా అఫర్మేటివ్ సెంటెన్స్ నెగటివ్ సెంటెన్స్ అంటే మంచి గుణము చెడ్డ గుణం అని కాదు. మంచి గుణం ఉంటే అది అఫర్మేటివ్ అని, గుణము చెడ్డగా ఉంటే అది నెగటివ్ అని కాదు. ఒకవేళ ఆ వాక్యంలో నెగటివ్ కు సంబంధించినటువంటి పదం ఏదైనా వస్తే ఆ వాక్యాన్ని మనం నెగటివ్ సెంటెన్స్ అంటాం. ఇక్కడ కొన్ని పదాలు మీకోసం రాశాను. నో, నెవర్, నాట్, నన్, నో వన్, నోబడి, నథింగ్, హార్డ్లీ, రేర్లీ, స్కేర్స్లీ. ఈ విధంగా ఈ పదాలన్నీ కూడా లేవు, కాదు అనేటటువంటి అంటే నెగటివ్ అర్థాలు ఇస్తాయి. ఇలాంటి పదాలలో ఏదైనా పదము, ఒకవేళ ఏదైనా పదము ఈ వాక్యంలో, ఈ పదాలలో ఏదైనా ఒకటి వాక్యంలో వాడబడితే ఆ వాక్యాన్ని నెగటివ్ సెంటెన్స్ అని అంటారు. అంతే, అది లేనటువంటి వాక్యం పాజిటివ్. ఆ రకంగా చూస్తే హీఈస్ గోయింగ్ టు స్కూల్ అని రాశాం, ఇది అఫర్మేటివ్ సెంటెన్స్. ఒకవేళ ఇక్కడే నాట్ అని రాసామంటూ అనుకోండి, హీఈస్ నాట్ గోయింగ్ టు స్కూల్, అది నెగటివ్ సెంటెన్స్ అవుతుంది. ఇక్కడ ఒక ఉదాహరణ రాశాం, నోబడి అటెండెడ్ క్లాస్ యెస్టర్డే. నోబడి, నోబడి అనేది నెగటివ్ పదం కాబట్టి ఆ వాక్యం అంతా కూడా ఏమైపోయింది, నెగటివ్ సెంటెన్స్. ఇది మొదటి రకం అసర్టివ్ సెంటెన్స్. తర్వాత 2వ రకం ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ లో 5 ముఖ్యమైనటువంటి విషయాలు ఉంటాయి. కమాండ్, ఆర్డర్, రిక్వెస్ట్, సజెషన్ అండ్ అడ్వైస్. కమాండ్, ఆర్డర్, రిక్వెస్ట్, సజెషన్ అండ్ అడ్వైస్. ఈ 5 రకాల వాక్యాలను ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని అంటారు. మొదటిది కమాండ్, ఆర్డర్. దాదాపు 2 కూడా సమానమైనటువంటివే. కమాండ్ అన్న ఆర్డర్ అన్న దాదాపు సమానమే. తేడా ఏంటంటే ఆర్డర్ అంటే ఆజ్ఞ, కమాండ్ అంటే ఒక అధికారంలో హోదాలో ఉన్నటువంటి వ్యక్తి తన సబార్డినేట్ కు, తన కింద ఉన్నటువంటి వారికి ఇచ్చేటటువంటి ఆజ్ఞను కమాండ్ అని అంటారు. ఇది కమాండ్ మరియు ఆర్డర్ కు ఉన్నటువంటి తేడా. మూడవది రిక్వెస్ట్. రిక్వెస్ట్ అంటే మనకు తెలిసిందే. 4వది సజెషన్ లేదా అడ్వైస్. ఈ విషయంలో కూడా ఒక చిన్న తేడా ఉందండి. 2 కూడా తెలుగులో సలహా అని అంటాము, కానీ ఇంగ్లీష్ లో సజెషన్ మరియు అడ్వైస్ కు మధ్య తేడా ఉంది. ఒకవేళ వయసులో గాని హోదాలో గాని పెద్దవాడు అతని కింద ఉన్నటువంటి వాడికి లేదా వయసులో చిన్నవాడికి ఇస్తూ ఉంటే దాన్ని అడ్వైస్ అంటారు. అటువంటి సలహా, పెద్దవారు చిన్నవారికి ఇచ్చేటటువంటి సలహా అడ్వైస్ అవుతుంది. చిన్నవారు పెద్దవాళ్ళకి ఇచ్చేటటువంటి సలహా గాని లేదా ఒకే వయసు కలిగినటువంటి వాళ్ళు ఒకరికొకరు ఇచ్చుకునేటటువంటి సలహాలను సజెషన్స్ అని అంటారు. ఈ విధంగా ఈ 5 రకాల వాక్యాలను ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని అంటారు. కమాండ్, ఆర్డర్, రిక్వెస్ట్, సజెషన్, అడ్వైస్. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం అర్థం చేసుకున్న తర్వాత అందులో ఉన్నటువంటి రకాలను తెలియజేస్తాను. ఎప్పుడైనా సరే ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే అందులో సబ్జెక్ట్ ఉండదు. ఇంపరేటివ్ సెంటెన్సెస్ లో సబ్జెక్ట్ వాడము. ఉదాహరణకు కమాండ్, ఆర్డర్ అనుకోండి, ఓపెన్ ద డోర్ అని ఇక్కడ ఉదాహరణ వాడాం. ఓపెన్ ద డోర్, ఇది ఒక ఆజ్ఞ, వాకిలి తెరువు అంటున్నాం. కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఒక వ్యక్తి పేరు గాని అంటే నౌన్ గాని లేదా ప్రొనౌన్ గాని వాడలేదు. హీ, షీ, ఇట్ లాంటివి గాని, యు అని గాని, యు ఓపెన్ ద డోర్ అని అన్నారు. ఓపెన్ ద డోర్ అని మాత్రమే అంటారు. అంటే
ఇక్కడ సబ్జెక్ట్ వాడడం జరగదు. ఎందుకంటే ఎవరైతే ఈ వాక్యం పలుకుతున్నారో మరియు ఎవరైతే సంబోధించబడుతున్నారో ఇద్దరికి కూడా, చెప్పేటటువంటి వారికి వినేవాడికి ఇద్దరికి కూడా సబ్జెక్ట్ ఎవరనేది అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ సబ్జెక్ట్ అనేది వాడదు. ఇది మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఇంపరేటివ్ సెంటెన్సెస్ లో వాక్యాలు ఎప్పుడు కూడా సబ్జెక్ట్ రాదు. అందులో ఉన్నటువంటి కొన్ని ఉదాహరణలు చూడండి. ఓపెన్ ద డోర్, ఇది ఒక ఆజ్ఞ. ప్లీజ్ డ్రైవ్ స్లోలీ, ప్లీజ్ అనే పదం వచ్చింది కాబట్టి ఇది ఒక రిక్వెస్ట్ అయిపోయింది. మూడవది బీ కేర్ఫుల్, అంటే ఇది ఒక సజెషన్ కానీ లేదా అడ్వైస్ కానీ అవుతుంది. ఈ విధంగా ఇంపరేటివ్ సెంటెన్సెస్ లో మొదటి రకం, ఏ విధంగా అయితే అసర్టివ్ లో మనకు అఫర్మేటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్ అని రెండు రకాలు చెప్పాము, అదే విధంగా ఇక్కడ కూడా అఫర్మేటివ్ ఇంపరేటివ్, నెగటివ్ ఇంపరేటివ్, ఇది కూడా రెండు రకాలుగా ఉంటుంది. అఫర్మేటివ్ అంటే ఏదైనా సలహా గాని, ఆజ్ఞ కానీ, రిక్వెస్ట్ కానీ పాజిటివ్ మెథడ్ లో ఇవ్వబడితే అది అఫర్మేటివ్ ఇంపరేటివ్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ ఈ లిస్ట్ లో ఇవ్వబడినటువంటి పదాలలో ఏదైనా పదము వాడి సలహా గాని, ఆజ్ఞ గాని, రిక్వెస్ట్ గాని చేస్తే అది నెగటివ్ ఇంపరేటివ్ అవుతుంది. ఉదాహరణకు డోంట్ ఓపెన్ ద డోర్, ఇక్కడ నాట్ అనే పదం వాడబడింది, డోంట్ ఓపెన్ ద డోర్, కాబట్టి ఇది నెగటివ్ ఇంపరేటివ్. రెండవది ప్లీజ్ డోంట్ బి లేట్ టు క్లాస్, సలహానే, ఇది రిక్వెస్టే కానీ ఎలాంటి రిక్వెస్ట్, అది చేయకండి అనేటటువంటి రిక్వెస్ట్, నెగటివ్ రిక్వెస్ట్. మూడవది నెవర్ టెల్ లైస్, ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడకు, ఇది కూడా నెగటివ్ ఇంపరేటివ్. ఈ విధంగా ఇంపరేటివ్ సెంటెన్సెస్ లో ఉన్నటువంటి రెండు రకాల గురించి కూడా తెలుసుకున్నాము. ఆ తర్వాత మూడవ రకము ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ గురించి కూడా తెలుసుకుందాం. ఇక మూడవది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే నిన్న పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి డిస్కస్ చేసేటప్పుడు నిన్నటి సెషన్ లో మనము ఇంటర్జెక్షన్ గురించి మాట్లాడాం. సడన్ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి కొన్ని పదాలు వాడతాము, ఆ పదాలను ఇంటర్జెక్షన్ అంటామని. అలాగే సడన్ ఫీలింగ్స్ ను ఎక్స్ప్రెస్ చేయడానికి వాడేటటువంటి వాక్యాలను, అంటే ఏ వాక్యాలు అయితే సడన్ ఫీలింగ్స్ ను ఎక్స్ప్రెస్ చేయడానికి వాడతారో అటువంటి వాక్యాలను ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అని అంటారు. ఇది కూడా రెండు రకాలుగా ఉంటాయి. మొదటిది ఎక్స్క్లమేటరీస్ విత్ ఎక్స్క్లమేటరీ వర్డ్స్. ఎక్స్క్లమేటరీస్ విత్ ఎక్స్క్లమేటరీ వర్డ్స్. ఎక్స్క్లమేటరీ వర్డ్స్ అంటే ఏంటి? ఈ రెండు పదాలు వాట్ మరియు హౌ, ఈ రెండు పదాలను ఎక్స్క్లమేటరీ వర్డ్స్ అని అంటారు. వాస్తవానికి ఈ రెండు పదాలు ప్రశ్నలు అడగడానికి ఉపయోగిస్తారు. తర్వాత మనం డిస్కస్ చేయబోయేటటువంటి నాలుగవ రకం వాక్యం ఉంది ఇంటరాగేటివ్, అక్కడ దీని గురించి మాట్లాడతాం వివరంగా. అయితే ప్రశ్నలు అడగడానికి వాడేటటువంటి ఏ రెండు పదాలే మానవుడి సడన్ ఫీలింగ్స్ ను ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా వాడబడతాయి, వాట్ అండ్ హౌ. ఉదాహరణ చూస్తే మనకు అర్థమవుతుంది. వాట్ ఎ బ్యూటిఫుల్ సీనరీ, ఎంత అద్భుతమైనటువంటి సీనరీ లేదా ఎంత అందంగా ఉంది ఈ సీనరీ అని ఇక్కడ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండో వాక్యం హౌ డార్క్ ద నైట్ ఈస్, ఆశ్చర్యం కావచ్చు లేదా ఒక రకమైనటువంటి భయము కావచ్చు, ఎంత చీకటిగా ఉంది ఈ రాత్రి అని. ఈ విధంగా వాట్ మరియు హౌ అనేటటువంటి పదాలు సడన్ ఫీలింగ్స్ ను ఎక్స్ప్రెస్ చేయడానికి వాడబడుతున్నాయి. ప్రశ్న రూపంలో వాడబడటం లేదు, సడన్ ఫీలింగ్స్ ను ఎక్స్ప్రెస్ చేయడానికి వాడబడుతున్నాయి. ఈ విధంగా ఈ రెండు పదాలు వాట్ కానీ హౌ కానీ ఈ రెండు పదాలు వాడి ఎక్స్క్లమేషన్ ను క్రియేట్ చేస్తే, అంటే సడన్ ఫీలింగ్స్ ను ఎక్స్ప్రెస్ చేస్తే అటువంటి వాక్యాలను ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ విత్ ఎక్స్క్లమేటరీ వర్డ్స్ అని అంటారు. ఇది మొదటి రకం. రెండవ రకము ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ విత్ ఇంటర్జెక్షన్స్. ఇంటర్జెక్షన్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో చివరిలో 8వ రకం గురించి మనం మాట్లాడాం. అలాస్ అని, హుర్రే అని, బ్రావో అని, ఈ రకంగా పూ అని, ఈ రకంగా కొన్ని పదాలు మనిషి యొక్క సడన్ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి వాడతారు అని. ఆ విధంగా ఆ ఇంటర్జెక్షన్స్ ను, ఆ పదాలను వాడుకొని సడన్ ఫీలింగ్స్ ను ఎక్స్ప్రెస్ చేస్తే ఆ వాక్యాలను ఎక్స్క్లమేటరీస్ విత్ ఇంటర్జెక్షన్స్ అని అంటారు. కొన్ని ఉదాహరణలు గమనిస్తాం. అలాస్ అనేది ఇది ఎప్పుడు కూడా ఈ పదాల యొక్క అర్థాలు ఫిక్స్డ్ గా ఉంటాయి. దయచేసి ఒక అర్థం వచ్చే పదాన్ని ఇంకొక చోట వాడకూడదు. అలాస్ హీ ఇస్ డెడ్ అంటే ఇది బాధలో వాడాల్సినటువంటి పదం. అలాస్ హీ ఇస్ డెడ్. అదే విధంగా హుర్రే వీ హావ్ వన్ ద మ్యాచ్. హుర్రే అనేది ఆనందం వ్యక్తం చేయడానికి వాడేటటువంటి పదం. హుర్రే వీ హావ్ వన్ ద మ్యాచ్, మ్యాచ్ గెలిచారు అనేటటువంటి ఆనందంలో ఈ పదం వాడారు. అంతే తప్ప హుర్రేని తీసుకెళ్లి హుర్రే హీ ఇస్ డెడ్ అన్నాం అనుకోండి అది సమస్యలు తీసుకొస్తుంది. కాబట్టి ఏ పదాన్ని ఎక్కడ వాడాలి అని కూడా మనం గుర్తుంచుకోవాలి. అలాస్ అనేది బాధలో, హుర్రే అనేది ఆనందంలో, బ్రావో అనేది ఎదుటి వ్యక్తిని ప్రశంసించే లేదా పొగడేటటువంటి సమయంలో బ్రావో అనే పదం వాడబడుతుంది. బ్రావో, వాట్ అన్ అరేటర్ హీ ఈజ్, ఎంత అద్భుతమైనటువంటి ప్రసంగి కూడా తను అని అతన్ని ప్రశంసించడానికి బ్రావో అనే పదం ఇక్కడ వాడబడింది. ఈ విధంగా ఎక్స్క్లమేటరీస్ ఇంటర్జెక్షన్స్ తో కూడా వస్తాయి. ఇవి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ లో ఉన్నటువంటి రెండు రకాలు. వచ్చేటటువంటి సెషన్ లో 5వ సెషన్ లో ఇంగ్లీష్ గ్రామర్ ఇన్ తెలుగు అనేటటువంటి 5వ సెషన్ లో మీ ముందు ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అదే విధంగా ఆప్టేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు డిస్కషన్ ఇక్కడ ఆపిస్తున్నాము. మీరు ఒకవేళ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే దయచేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ ను కూడా ప్రెస్ చేయండి. తద్వారా
మా లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ కూడా అందుతూ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఈ క్లాసెస్ స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్కు మరియు కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కు మాత్రమే కాక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్కి కూడా ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి మీ మిత్రులకు కూడా ఈ ఛానల్ గురించి తెలియజేసి వారికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.